కేవలం 11 సీట్లతో అత్యంత దారుణమైనటువంటి ఓటమి చవిచూసిన జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ శ్రేణులకు గాని, ముఖ్యంగా జగన్‌ని తీవ్రంగా అభిమానించేటువంటి కార్యకర్తలకు కానీ, 2 నెలలు కూటమి పాలన స్టార్ట్ అయ్యి తిరగకుండానే గుడ్ న్యూస్‌లనమాట వరుసగా. అంటే సూపర్ గుడ్ న్యూస్‌లు మొత్తం అన్ని రాత్రికి రాత్రి మారిపోతాయి, టేబుల్స్ అన్ని టర్న్ అయిపోతాయని చెప్పుకోలేం గానీ, మీకు ఏమవుతుందంటే కాస్త బూస్ట్ ఒస్తుంది. మొరల్ బూస్ట్ అంటారు. ఓకే. మనం అనుకున్నంత పరిస్థితులు దారుణంగా లేవు అనేటువంటి ఒక మొరల్ బూస్ట్ దక్కుతోంది వైసీపీ పార్టీకి. అట్లా దక్కడానికి కారణం కూడా ఒక రకంగా చంద్రబాబు. 2 రకాలుగా చంద్రబాబు. ఒకటి తన పార్టీ శ్రేణులు వైసీపీ మీద చేసినటువంటి దాడులను ఆయన కంట్రోల్ చేయకపోవడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక పోలరైజేషన్, ఒక రకమైనటువంటి ఉద్రేకం, ఒక యూనిటీ ఏర్పడింది. రెండోది గతంలో 23 నుంచి ఈ రోజు 164కి బౌన్స్ బ్యాక్ అయ్యారు చంద్రబాబు. సో, నేను గూడా అవుతాను. మా మా జగన్ గూడా అవుతాడు అనే ఒక బలం ఇండైరెక్ట్‌గా చంద్రబాబు ఇచ్చినట్లయింది జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా. సో, దీన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డిఫరెంట్ చోట్ల తన యొక్క ఆహ్, పేరు మారుమోగేలా చేయగలుగుతున్నారు. అంటే డిఫరెంట్ యాస్పెక్ట్స్. ఒకటి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరిగిన అంశాలన్నీ ఆయన చూపిస్తూ ఏపీలో ఆహ్, రాష్ట్రపతి పాలన కావాలి అనేసి ఆయన డిమాండ్ చేయడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ మనం చూసాం. అక్కడ ఆయన పేరు గట్టిగానే మారుమోగింది. ఆ తర్వాత అది కంటిన్యూ అవుతుంది పార్లమెంట్‌లో. పార్లమెంట్‌లో లేపోతే రాజ్యసభలో ఈ 2 చోట్ల కూడా వైసీపీకి ఉన్నటువంటి ఎంపీలు సైలెంట్‌గా కూర్చోట్ల. వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా పోరాటం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే గతంలో నిద్రపోయారా అనేది నాలాంటి వాళ్ళ క్వెషన్ డెఫినెట్‌లీ అడగాలి. బట్ ఇప్పుడైతే వాళ్ళేదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కాస్త దే ఆర్ ట్రైయింగ్ టు మేక్ సమ్ నాయిస్ అదొకటి. రెండోది ఏపీలో ఓటో బడ్జెట్ అకౌంట్ పెట్టడంతో అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి యొక్క పేరు అసెంబ్లీలో గట్టిగానే దద్దరిల్లుతున్నట్టుగానే వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. మూడోది బెంగుళూరు వెళ్ళటం, అక్కడ డీకే శివకుమార్ లాంటి వాళ్ళని ఆయన కలిసే ప్రయత్నం చేయడం చేస్తున్నారు అనేటువంటిది ఇంకోటి. ఇంకొక పక్క బెంగుళూరులో ఉన్నా, పులివెందుల్లో ఉన్నా, తాడేపల్లిలో ఉన్నా, ఏపీలో ఎక్కడున్నా సరే అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్న కార్యకర్తలను ఎక్కువగా కలుస్తూ ఉన్నాడు. గతంలో ఇదే జగన్మోహన్ చేసినటువంటి అతిపెద్ద తప్పు ఇదే. ఎవరిని కలవలేదు. అందరిని దూరంగా ఉంచారు. మనం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ఓట్లు పడిపోతాయని చాలా బీరాలు పలికారు. చాలా కాన్ఫిడెంట్‌గా, ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సో, ఈ రకమైనటువంటి సిట్యుయేషన్స్‌లో జగన్మోహన్ రెడ్డి ఇట్లా ప్లాన్డ్‌గా ఇదంతా చేసుకున్నారు. ఇదంతా గూడా మంచికి ఇన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి యొక్క పేరు రావటం, ఆయన చేసిన ప్రతి కార్యక్రమం కాస్త బెటర్ అబోవ్ యావరేజ్‌గా వెళ్తూ ఉండడం. ఇదంతా గూడా చూస్తే ఇదొక ఇందాక చెప్పినట్టు ఒక స్ట్రాంగ్ బూస్ట్ ఇస్తుంది వైసీపీకి సంబంధించినటువంటి క్యాడర్‌కి. అందులో ఎటువంటి సందేహం లేదు. గతంలో 23 సీట్లకే పరిమితమైన చంద్రబాబు చాలా కాలం బయటికి రాకపోవడం, ప్రభుత్వాన్ని ఎండగట్టడం, లాస్ట్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పరిమితం అవ్వడం. దానికి అపోజిట్‌లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు బౌన్స్ బ్యాక్ గనక చూసారు కాబట్టి జగన్ ఇచ్చేస్తున్నారు మేబీ. చూడకపోయుంటే మరెట్లా ఉండేదో పరిస్థితి.